ఫిషింగ్ హార్బర్ అక్కడి మత్స్యకారుల కల. వైకాపా సర్కారు ఆశల వల విసిరింది. ఇదిగో హార్బర్, అదిగో ఉపాధి అంటూ ఊహల పల్లకి ఎక్కించింది. వైకాపా సర్కారు అంచనాలు పెంచుకుని కమిషన్లు పంచుకోవడం తప్ప పనులు సజావుగా సాగుతున్నాయా లేదా అని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మొత్తం పనుల్ని సమీక్షించే ఏడాదిలో హార్బర్ను అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. రాళ్ల కుప్పలు, బురద మీటలు, గాల్లో వేలాడుతున్న ఇనుప చువ్వలు, అసంపూర్తిగా విక్కిరిస్తోన్న నిర్మాణాలు. ఇది కృష్ణా జిల్లా గెలకల దిండిలో ఫిషింగ్ హార్బర్ పేరుతో వైకాపా సర్కారు వెరగబెట్టిన పనులు. 2023 మార్చి నాటికి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని నాటి ప్రభుత్వ పెద్దలు ప్రగల్భాలు పలికారు. కరోనా సాకుతో 2024 సెప్టెంబర్కు గడువు పొడిగించారు. ఎప్పటికప్పుడు జాప్యం చేస్తున్న గుత్తేదారు సంస్థ ఇంకో నెలలో పూర్తి చేయడం అసాధ్యం. ఎక్కడెక్కడ చూస్తున్నారు కదండి, అక్కడ ఇప్పుడు వేసారు, పునాదులు అలా ఉండిపోయాయి. ఇంకా లెగటం గేయటం మొత్తం స్కీమ్ ఆగిపోయిందండి. ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో మొత్తం 14 లక్షల మెట్రిక్ టన్నుల మట్టి తొలగించాల్సి ఉంది. వేటకు వెళ్లి వచ్చే బోట్లను ఇరువైపులా నిలిపేందుకు వీలుగా 764 మీటర్లు జెట్టి నిర్మించాలి. తిరిగి ఈ ప్రాంతంలో మట్టి పూడికి పడకుండా చేపట్టిన బ్రేక్ వాటర్ పనులు కూడా 100% పూర్తి కాలేదు. చేపల గోదాములు, ట్యూనా ఫిషింగ్ ఆక్షన్ హాలు, ఐస్ ప్లాంట్, లోడింగ్, ప్యాకింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. బ్రేక్ వాటర్ వద్ద మత్స్యకారులు దారి తప్పిపోకుండా లైట్ హౌస్ తరహాలో అడ్వాన్స్ నావిగేషన్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. పెద్ద పెద్ద షిప్పులు వాళ్ళు వస్తాయని కాకినాడ నుంచి, పై నుంచి మెడ్రాస్ నుంచి అటు నుంచి వస్తాయని బాగా పల్లం తవ్వుతామని ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది మొదలు పెట్టింది. ఇంకా డెవలప్ పెరగల. ఏరు వెనక్కి మాకు బోట్లు లోపలికి వెళ్తాకి ఇల్లేదు, మెరకేసిపోయింది మోగ. అవన్నీ ప్రభుత్వం కడతాడు. వైఎస్ఆర్ కాడ అవలా పనులు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో నాగిస్తోదేమో అని మా ఆశ. అరుదైన మత్స్య సంపద లభ్యమయ్యే ప్రాంతంగా గిలకల దిండికి గుర్తింపు ఉంది. 1610 నుంచే ఇక్కడి చేపలు, రొయ్యలు, పీతలను విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేవారు. మత్స్య సంపదను తీరంలోనే ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసేందుకు వీలుంది. రోజు టన్నుల కొద్దీ సరుకు లారీలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఏటా 2 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతవుతుంటాయి. అయినా కనీస మౌలిక వసతులు కానరావడం లేదు. ఫిషింగ్ హార్బర్ మట్టితో పూడుకుపోయి బోట్లు కూరుకుపోతున్నాయి. నష్టాలు భరించలేక మత్స్యకారులు వేరే వృత్తి చూసుకుంటున్నారు. గతంలో 200 బోట్ల వరకు గిలకల దిండిలో వేటకు వెళ్లేవి. ఇప్పుడు 100కే పరిమితమయ్యాయి. హార్బర్ నిర్మాణంలో జాప్యం ఉపాధికి ఇబ్బందిగా మారింది. హార్బర్ అంటూ కడితే నలుగురికి ఉపయోగపడుతుందండి. దానివల్ల బోట్లు తిరగటం కానీ, పోటుబాటు లేకుండా తిరగటం కానీ, పొద్దున్నే బోట్లు వస్తే నలుగురు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, వల్ల పని చేసుకోవడానికి కానీ అంతా బాగుంటుంది. రన్నింగ్ ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది. మీ కిలకల దీంట్లో పాటాడుకునే వాళ్ళు కానీ, చేప వచ్చి ఇక్కడ చేప మొక్కల నుంచి వచ్చి ఇక్కడ ఉండటం కానీ బాగుంటుంది. ఆట కానీ అన్నిటికీ బాగుంటుంది. స్టార్ట్ చేశారు కానీ ఏమీ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు వరకు ఏమి లేవు అసలు. గిలకల దిండి అంతా మత్స్యకారులమే. మళ్ళీ తర్వాత క్యామ్లీపేట ఉందంటే క్యామ్లీపేట కూడా మత్స్యకారులు, తుమ్మలపాలెం ఉన్నాయి. దగ్గర ఊళ్ళో అంతా మత్స్యకారులు ఎక్కువ మేము. ఇది మరి తొందరగా అవుతే మాకు మంచిదని చూస్తున్నాము. ఇప్పుడైతే అడ్డం వచ్చి చేపలు రాకపోవటం మాకు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అది పూర్తిగా అయిపోతే మాకు చేపలు కూడా నడిబడి ఉంటుందని చూస్తున్నాం మేము కూడాను. వైకాపా సర్కారు మత్స్యకారులను మభ్యపెట్టి ఫిషింగ్ హార్బర్ పేరుతో కమిషన్లు కొట్టేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రస్తుత పనుల పురోగతిని సమీక్షించి గుత్తేదారును కొనసాగించాలా, వేరొకరికి అప్పగించాలా అనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఓ స్పష్టమైన ప్రణాళికతో ఏడాది వ్యవధిలో హార్బర్ పూర్తి చేస్తామని తెలిపారు. 1999లో మంత్రివర్యులుగా ఉన్న నడుగుతున్న నరసింహరావు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 2002లో ఇది ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఫిషింగ్ బోట్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళ మెటీరియల్ అన్ని కూడా దింపుకోవడం, ఆయిల్ ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో మేము 14-19 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు 220 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకురావడం జరిగింది. టెండర్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈలోపు ఎన్నికలు వచ్చినాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం, చివరికి 220 కోట్లు ఉన్నటువంటి ఏదైతే డిపిఆర్లు ఇవన్నీ ఉన్నాయో దాదాపు 450 కోట్లకి ఎస్టిమేట్స్ పెంచి టెండర్లు పిలుచుకుని వాళ్ళ అనుయాయులకు ఇప్పించుకుని పైపైన మట్టి తీశారు తప్ప ఏం చేయాలి. కింద ఫౌండేషన్స్ వేసి వదిలేశారు.
బిల్లులు చేసుకున్నారు. ఈ పని ఇంతటితో ఆపేశారు. ఇవాళ ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి రాబోయే 1 ఇయర్లోనే ఇది కంప్లీట్ చేయాలని చెప్పి మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం త్వరితగతిన హార్బర్ పూర్తి చేసి తమ ఉపాధికి భరోసా ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. హార్బర్ గనక నిర్మాణం జరిగితే ఇక్కడి నుంచి కూడా పెద్ద పెద్ద బోట్లలో తాము వేటకు వెళ్ళి ఆ మత్స్య సంపదను తీసుకువస్తే తమ కుటుంబాలు ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తాయంటూ కూడా మత్స్యకారులు చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, గిలకలదిండి హార్బర్.